హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చర్చించబోయే విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద డిబేట్గా మారింది. స్పీకర్ నో అన్న తర్వాత జగన్ హైకోర్టుకి వెళ్లారు. ఇదే హాట్ టాపిక్. అసలు విషయం ఏమిటి? అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న సీట్లు మొత్తం మీద 10% కంటే తక్కువ అని, అందువల్ల లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదా ఇవ్వలేమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టంగా చెప్పారు. ఇది అసెంబ్లీ నిబంధనల ప్రకారం తీసుకున్న నిర్ణయమని ఆయన అన్నారు. కానీ జగన్ గారు మాత్రం ఇది కేవలం సాంకేతిక కారణం కాదు, రాజకీయ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అని అభ్యంతరం తెలిపారు. జగన్ చర్య స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్ గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హోదా నిరాకరించడాన్ని అన్యాయం అని పేర్కొన్నారు. అసెంబ్లీ స్పీకర్ ప్రభుత్వంపై ఆయన లీగల్ ఛాలెంజ్ విసిరారు. హైకోర్టు ఈ పిటిషన్పై స్పందించి నోటీసులు జారీ చేసింది. స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి మరియు ప్రభుత్వం తమ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు ప్రశ్నలు, జగన్ గారికి నిజంగా ఎల్ఓపి హోదా రావాలా, లేక స్పీకర్ చెప్పినట్టే నిబంధనల ప్రకారం అది సాధ్యం కాని విషయమా? కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఇవి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక హోదా విషయం మాత్రమే కాదు, అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి ఉన్న గుర్తింపు, ప్రాధాన్యం అనే పెద్ద విషయాన్ని తాకుతుంది. ఫ్రెండ్స్, రాజకీయాల్లో ఇలాంటి అంశాలు ప్రతిసారి చర్చనీయాంశాలు అవుతాయి. కానీ ఈసారి విషయం నేరుగా న్యాయస్థానం ముందుకు వెళ్ళింది. అందుకే వచ్చే రోజుల్లో హైకోర్టు తీర్పు చాలా కీలకం అవుతుంది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ ఆన్ స్కైప్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.